2 ప్రయత్నాలు జరిగాయి. ఆ ఇంటి మీద ఉన్న అప్పు 70,000 రూపాయల దాకా ఉంది. అందులో సగం సొమ్ము 35,000 రూపాయలు. ఇక్కడున్న వాళ్ళు పిల్లలు ముందుకొచ్చి సహకరించారు, ప్రయత్నించారు. అందులో సగం సొమ్ము మనం ఇక్కడ సంపాదించాం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు పుట్టినప్పటి నుంచి ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం. దాని తర్వాత ఎప్పుడైనా మీ చిన్న వయసులో అమ్మ చూపించడం జరిగిందా? ఎవరిదైనా డాక్టర్కి దగ్గరికి వెళ్ళడం కానీ? చిన్నప్పుడే చూపించింది అన్నయ్య, ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూపించలేదన్నయ్య. అంటే ఆపరేషన్ చేస్తే అవకాశం ఉందని చెప్పారండి. అప్పుడు ఒకసారి చూపించినప్పుడు వాళ్ళ మదర్ చెప్పారండి. మరి ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ తెలుస్తుంది. పాపకి కూడా ఏం చెప్పాలో కూడా పాపకు కూడా ఏమీ తెలియదు సరిగ్గా. ఆ పాపకి ఎంత కష్టపడుతుందో ఎంత బాధపడుతుందో ఏంటో తెలియదు. ఆడుకుంటుంది, వస్తుంది, అమ్మ అన్నం ఉందా అని అడుగుతుంది. వండలేదన్నగానే వెళ్ళిపోతుంది మళ్ళీ ఆడుకోవడానికి. నిజంగా అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. మా పిన్ని అన్నం వండలేదు, నేను పస్తున్నాను అని బాధపడడం కానీ ఇంటికి వచ్చి అడగడం కానీ అసలు ఏమి ఉండదండి. అసలు పిల్లలందరూ టిఫిన్ చేసి వెళ్తారు, కానీ పాప టీ తాగి మరీ స్కూల్కి వెళ్తుందండి. ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో ఇంటి అప్పు తీరడం ఎంత ముఖ్యమో, అలాగే ఆ పాప వాళ్ళ పిన్ని ఎవరైతే దగ్గరుండి చూసుకుంటున్నారో ఆవిడకున్న హార్ట్ ప్రాబ్లంకి సంబంధించిన సమస్య కూడా తీరితే ఇంకా మంచిది. ఆవిడ ఎంత ఆరోగ్యంగా ఉంటే పాపను అంత బాగా చూసుకోగలుగుతారు. సో ఇప్పుడు నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు నువ్వు. సో నీకేమవ్వాలంది బాగా చదువుకుని పెద్దయ్యాక ఏమవుదాం? ఇంజనీరింగ్ చేయాలందా నీకు? సో భవానీ ఇంజనీర్ అవుదాం అనుకుంటోంది. మనందరం గట్టిగా ప్రయత్నిస్తే తొందరలో ఇంజనీర్ అయిపోద్ది. చేసేద్దాం భవానీని ఇంజనీరు. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. దాంట్లో మొదటి మెట్టు వాళ్ళకి ఆ ఇంటి మీద ఉన్న అప్పు. అది ఇప్పటివరకు వడ్డీలు కలుపుకొని 70,000 దాకా దాటిపోతోంది. వాళ్ళకు వచ్చే రోజుకి 50 రూపాయల జీతంలో ఆ అప్పు ఎప్పటికీ తీరదు, ఆ ఇల్లు ఎప్పటికీ వాళ్ళ చేతికి రాదు. కాబట్టి మొదటి అడుగు ఆ ఇల్లు వాళ్ళకి సొంతం అవ్వాలి. అండ్ దాన్ని మనందరం కలిసి ఈరోజు ఇక్కడే ప్రయత్నించి పూర్తి చేస్తాం. కానీ దాంట్లో ఉన్న మరో అడుగు కనకదుర్గ గారి హెల్త్ ఇష్యూ, ఆ హార్ట్కున్న ప్రాబ్లం. ఆవిడ డాక్టర్ చెకప్ చేయించుకునేలా, అండ్ ఆ చెకప్ తర్వాత ట్రీట్మెంట్ ఏదైనా ఉందా, ఆపరేషన్ ఏదైనా ఉందా, దీనికి అయ్యే ఖర్చు ఏదైనా కనుక ఉంటే ఎంతోమంది డొనేట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి టీవీ చూస్తున్న వాళ్ళు చాలామంది చాలా ఇష్యూస్కి మాకు కాల్ చేస్తున్నారు. సో వీళ్ళ గురించి కూడా చూసిన తర్వాత ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. మీరు వేసే అడుగు వీళ్ళకి లైఫ్ లాంగ్ ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది. చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు చల్లించు దారిలో ప్రతి ఒక్క సూపర్. ఆయన ఇంకా కబడ్డీ ఆడుతున్నారు. సో కుర్చీలు అయిపోయాయి సార్, వెరీ గుడ్, క్లాప్స్, కమ్ ఆన్. ఇప్పుడు ముగ్గురు మిగిలారు, 2 కుర్చీలు మాత్రమే ఉంటాయి. చూద్దాం ఏ ఇద్దరు కూర్చుంటారో. క్లాప్స్, కమ్ ఆన్. 3, 2, 1 గో. ఏంటి సంగతులు పెడతారు, మీరు పంపించండి. అయ్యి బాబోయ్ భలేవారు, మీరు పెట్టాను.
బ్యాక్రా చిహరి బ్యాక్రా. ఓకే. కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు. పడేసి పరుకు నేర్పు ఆమె బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చలో లైఫ్ సేమిలో ఇదో. ఓకే ముక్కు మించి చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కుర్చీలో ఇలా ఇద్దరున్నారు, కుర్చీ మాత్రం ఒకటే ఉంది. నిజంగానే ఇప్పుడు పొలిటీషియన్లో కుర్చీ కోసం కొట్టుకున్నట్టు ఉంటుందేమో. రెడీ 3, 2, 1 గో. స్ట్రైట్ గా కొంచెం లెఫ్ట్ తిరగా. లెఫ్ట్ మీరు కదలంటే వెనకాలండి. చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్. just say hello. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. మీరు రండి, మీరు అడిగిరండి. అయ్యో మీరు అడిగిరండి, మీరు రండి, వాళ్ళు కూర్చుంటారు కదా. ఇక్కడ సార్, అందరు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చివరికి ఎవరు నుంచి ఉండిపోతారో వాళ్ళే విన్నర్స్. కంగ్రాచులేషన్ సార్. ఆయనకు కూడా తెలియదు ఆయన గెలిచినట్టు. చప్పట్లు కొట్టండి ఆయనకి. సో మీ ఆరుగురులో ఎవరు బాగా దారుణంగా చదివేవాళ్ళు? ఎక్కడ? సత్యబాబు గణేష్ అలాంటి పేర్లు ఉన్న వాళ్ళు అలా ఉంటారు. సత్యబాబు గారు రండి. రండి. ఇప్పుడు రండి, వంగండి, పట్టుకోండి, వేలు పట్టుకోండి, పట్టుకోండి. ఉప్పుగా బ్రహ్మ నక్కపలుకులుండు చూడు చూడు రచన జాడవేరు పురుషులందు అబ్బా పురుష్ పురుషులందు పుణ్య పురుషులు వేరేయా యశోదాభిరామ వినరమేమా మా సార్ ఓకేనా? ఓకే సార్. అమ్మయ్య, లేకపోతే గోడ కుర్చీ ఏం చేసామని వీళ్ళందరి చేత. మీ అందరి చేతుల మీదుగా ఆ చివరి చెక్ ఏదైతే ఉందో 40,000 రూపాయలు మీ మాస్టర్కి మీ చేతుల మీదుగానే అందజేస్తారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. తన భర్త చేసిన తప్పుకి తనకి తన కొడుక్కి కూడా ఎయిడ్స్ వ్యాధి వ్యాపించి వాళ్ళకున్న ఏకైక జీవనాధారం కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళు కష్టపడదామని ఎన్నో కొట్లు తిరిగాను, వాటిలో తిరిగాను. పని చేసుకుందంటే ఎవరు పని పట్టలేదండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏదైతే చెప్పులు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా అందరం కలిసి మనందరం కలిసి ప్రయత్నిద్దామమ్మా. బతకడమే కష్టంగా ఉందండి. రేపు నా పిల్లల్ని కూడా బతకనిస్తారా, బతకనివ్వరా అనే బాధ అండి. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం.